రేపు శ్రీరామ నవమి. రేపు మీరు అందరం చేయాలి, మీకు ఒక చెప్తా. ఆ శ్రీరామచంద్ర ప్రభుకి ఆరాధ్య దైవం ఎవరు? శంకరుడు. శంకరుడికి రామచంద్ర ప్రభు అంటే ఎంత ఇష్టం? ఇష్టం కాదు, పంచ ప్రాణాలు. ఎందుకంటే రాముడు జన్మించినప్పుడు ఎక్కువగా సంతోషించిన ఎవరంటే శంకరుడు. అలాగే రామచంద్ర ప్రభుకి శంకరుడు అంటే పంచ ప్రాణాలు. సో రేపు మీరేం చేస్తారంటే, రేపు రామాయణం గాని, రాముడి యొక్క కథలు గాని, మీరు రామ జపము గాని జపిస్తే, అవి విన్నా, ఆ కథలు విన్నా, ఆ పాటలు విన్నా, మీరు రాముడి యొక్క సంబంధించిన ఏది విన్నా, ఏది చదివినా విశేషమైన ఫలితం ఉంటుంది మీకు. ఇంకొకటి ఏంటంటే, మీరు అవి చదవంగా గాని వినంగా గాని మీరు చేస్తున్న సమయంలో మీ పక్కన సాక్షాత్తు హనుమంతుడు కూర్చుంటాడు. ఎందుకంటే రామజపం ఎక్కడ వినపడినా హనుమంతుడు అక్కడ కూర్చుంటాడు. ఎందుకంటే రాముడంటే ఎంతటి పంచ ప్రాణాలంటే హనుమంతుడికి మన అందరికీ తెలియని విషయం కాదు. అంతటి పంచ ప్రాణాలు. అందుకే రామజపం నువ్వు అక్కడ రామ 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 అని చెప్పిస్తుంటే హనుమంతుడు ఇలా వచ్చి ఇలా కూర్చుంటాడు. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, నా రామజపం ఇక్కడ పలుకుతుంది, నా రాముడి యొక్క జపం ఇక్కడ రామనామం పలుకుతుంది ఇక్కడ అని చెప్పేసి సంతోషంగా ఆనందంతో అక్కడ నీ పక్క నుంచి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు రామనామం జపిస్తున్న ప్రతి ఒక్కరికి సర్వ కష్టాలు ఉండని ఆ కష్టాలను తొలగించేస్తారు. అంత గొప్ప విశేషమైన ఫలితం ఉంటుంది రేపు. సో రేపు మీరు రామనామ జపం జపించిన, రాముని యొక్క కథలు విన్నా, సాక్షాత్తు పరమేశ్వరుడు రాముల వారిది, పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి, ఇలా మీకు సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలాంటి ఈ విషయంలో ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రేపు మీరు ప్రతి ఒక్కరూ రాముడి యొక్క కథలు వినండి, పాటలు వినండి, సంతోషంగా రామనామాన్ని జపించండి. మీకున్న కష్టాలు, మీకున్న ఏవైనా ఉండని అవన్నీ తొలగిపోతాయి. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః. జై శ్రీరామ్.